40-50 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఏదో కాళ్ళు నొప్పులు, కాళ్ళు పట్టేయటం, తొంటి భాగంలో నొప్పులు వాటిని పట్టేయటంతో పాటు గూడు భాగం కూడా పట్టేస్తుంది. దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అలాంటి షోల్డర్ జాయింట్ టైట్ అయిపోయి ఆ మజిల్స్ అన్ని స్టిఫ్గా అయిపోయి ఫ్రోజన్గా అయినప్పుడు వ్యాయామాలే సొల్యూషన్ తప్ప వీటికి మందులు ఉండవు. అంచేత ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్య నుంచి పూర్తిగా బయటపడటానికి ఉపయోగపడే గూడు జాయింట్ బిగిసిపోయిన వారు తగ్గించుకోవటానికి ఉపయోగపడే స్ట్రెచెస్లో మొట్టమొదటిది వజ్రాసనంలో మనం కూర్చుని మన వెనకాల భాగంలో ఒక చిన్న దిండు పెట్టుకుంటాం. ఆ తర్వాత మనం వజ్రాసనం నుంచి లేచి మడాలు పైకి లేపి పాదాలు వేళ్ళు నేల కానిస్తాం. దాంట్లో కూర్చున్న తర్వాత మెల్లగా మోకచేతుల సపోర్ట్తో వెనక్కి వంగుతూ మాడు భాగం ఆ దిండు పైకి వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అలా మాడు అణిచేసిన తర్వాత 2 చేతుల్ని పైకి లేపి చేతుల్లో వేళ్ళు వేసేసి లాక్ చేసేసి అట్లా ఉంచుతామన్నమాట. ఇది ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. గూడు భాగంలో జాయింట్ అంతా ఫ్రీ అవ్వటానికి, ఆ మజిల్స్ అన్ని స్టిఫ్నెస్ తగ్గి హెల్దీగా ఉండటానికి ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. మెడ నొప్పులు, నడు నొప్పులు ఉన్నా కూడా చాలా బాగా తగ్గుతాయి ఈ భంగిమ వల్ల. ఇట్లా ఉండగలిగినంతసేపు ఉంటాం. ఆ తర్వాత మెల్లగా చేతులు తీసేసి మోక చేతులు నేల కానించి పడిపోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేతుల సపోర్ట్తో పైకి లేచి కాళ్ళు పాదం చాపేసి వజ్రాసనంలో అలా కూర్చోవాలన్నమాట.